ఇప్పుడు వచ్చిరు ఎవరో. ఒకసారి వచ్చినారంటే ఇది మళ్ళా వెళ్ళిపోతుంది. ఎట్లమ్మా స్టార్టింగ్ నుంచి చెప్దామా? ఓకే ఓకే. ఎంటర్. ఫస్ట్ మొట్టమొదటిగా మనం కంపెనీని క్రియేషన్ చేసుకోవాలా. ఈ లెక్కలో మిస్టర్ సంపత్ అని పెట్టినాం అప్పుడు. ఇప్పుడు సంపత్ అని పెడదాం, లేదంటే అదే వస్తుంది మళ్ళా. క్రియేట్ సంపత్. ఓకే, ఎంటర్. తర్వాత ఇండియా, ఇక్కడ ఆంధ్రప్రదేశ్. అంటే మన స్టేట్లోనే జరిగేటటువంటి బిజినెస్ వ్యవహారాలకు జిఎస్టీ అనేది ఏ విధంగా అప్లై చేస్తాం. తర్వాత ఇప్పుడు మనము అకౌంట్స్ ఇన్ఫోలో చేసేటప్పుడే కొన్ని అకౌంట్స్ ఇన్ఫోలో చేస్తాం, కొన్ని ఇన్వెంటరీ ఇన్ఫోలో చేస్తాం. దానికి ముందుగానే మనకి F11 స్టాట్యూటరీ ట్యాక్సేషన్. బాగా చూడండి, స్టాట్యూటరీ ట్యాక్సేషన్ ఇది మనకు జిఎస్టీకి సంబంధించింది కాబట్టి ఇక్కడ మనం ఎస్ అనేది పెట్టుకొని పోవాలి. ఎంటర్. ఓకేమ్మా, ఎస్ అనేది ఎంటర్ చేసుకొని పోవాలి. చేసుకున్న తర్వాత ఓకే. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి, అయ్యయ్యో, తర్వాత ఎక్కడికి రావాలా? మొట్టమొదటిగా ఏం చేయాలమ్మా? ఇన్వెంటరీ ఇన్ఫోలో యూనిట్స్ ఆఫ్ మెజర్ క్రియేట్ చేసుకోవాలి. ఇదేంటి దీంట్లో నంబర్స్ కొంచెం ఫాస్ట్గా చెప్తాను చూడండి. నిన్న విన్నారు కాబట్టి అంతే కదా. ఏమ్మా? హలో వినపడుతుంది కదా? ఇక్కడ కనపడుతుంది కదా? వినపడుతుంది, కనపడుతుంది కదా? ఓకే ఓకే. ఇప్పుడు నేను కొంచెం ఫాస్ట్గా చెప్తాను. నిన్న ఇవంతా విన్నారు కదా, అందుకని. సరేనా? ఓకే, ఎంటర్. తర్వాత ఒకటే నంబర్సే ఉండేది. ఇప్పుడు యూనిట్స్ ఆఫ్ మెజర్ అయిపోయింది. తర్వాత స్టాక్ ఐటమ్స్ ఎంటర్. సింగిల్ స్టాక్లోనే ఇది చేసుకోవాలన్నమాట. స్టాక్ ఐటమ్స్లోకి వస్తే సామ్సంగ్ మొబైల్సే కదా, ఎంటర్. ప్రైమరీ. తర్వాత నంబర్స్, ఇక్కడ యూనిట్స్ వచ్చేసి నంబర్స్, ఎంటర్. తర్వాత జిఎస్టీ అప్లికేబుల్, సెట్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్, ఎస్. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలా? డిస్క్రిప్షను, HSN, SAC అని ఉందా లేదా? దీంట్లో మనం ఏం చేయాలంటే ఆన్ వాల్యూ, అన్నోను, రేట్, గూడ్స్ ఓకే. మనము జిఎస్టీది ఇది చేసిండాల. తర్వాతమా రెడ్మీ ఎంటర్.
ఇక్కడ నంబర్స్ ఎంటర్, అప్లికేబుల్ ఇక్కడ ఎస్ ఎంటర్, తర్వాత ఎంటర్, ఆన్ వాల్యూ అన్నోన్, ట్యాక్సిబుల్ ఇక్కడ ఆడ పెడితే అమ్మ సామ్సంగ్కి మళ్ళీ అన్న మార్చుకుందాం. ఇక్కడ ట్యాక్సిబుల్ ఓకే, ఇందాక పెట్టిండ్లే దాన్ని మనం ఆర్డర్ చేసుకుందామా. తర్వాత ఈడ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ అని ఉంది, ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ అని ఉంది. దీన్ని మనం ఏం చేస్తాము 12% అనుకుంటాం. మళ్ళీ మనం మార్చుకోవచ్చు అనమాట. ఇంతకుముందు మార్చుకున్నాం కదా, ఏ విధంగా మార్చినామ్మా ఎస్జిఎస్టీ సిజిఎస్టీ అని. ఓకే, ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ 12% ఎంటర్, ఇక్కడ గూడ్స్ ఎంటర్. తర్వాత శాంసంగ్లో మళ్ళీ మార్చుకుందాం. అప్పో అప్పో ఎంటర్, ప్రైమరీ, తర్వాత నంబర్స్ ఎంటర్, ఇక్కడ ఎస్ ఎంటర్, ఎంటర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ట్యాక్సిబుల్ ఇక్కడ 12% ఎంటర్, గూడ్స్. ఇది అర్థమైపోయిందమ్మా? ఇవి క్రియేట్ చేయడం అర్థమైందా? అర్థమైందా ఇప్పుడు? తర్వాత దీంట్లో మనకు ఒకటి మార్చుకుందాం అన్నాం, ఆల్టర్. ఏది శాంసంగ్ కదమ్మా, ఎంటర్. ఇక్కడ నేను ఈ ప్రైమరీ నంబర్స్ అన్నాను కదా, ఇది ఎంటర్ నంబర్స్. ఓకే, అప్లికేబుల్ ఇక్కడ ఎస్ ఎంటర్. ఈడ మార్చల నేను, ఈడ అన్నోన్ అని ఉంది చూడండి, ట్యాక్సిబుల్. ఇందాక నేను ట్యాక్సిబుల్ అని పెట్టలేదు అని చెప్తే కదా, అది ఇక్కడ మనము ఏది కావాలన్నా కూడా మనకు అది ట్యాక్సిబుల్ అయితేనే ఇక్కడ పర్సంటేజ్ చూపిస్తుంది, లేదంటే లేదు. ఎంటర్, గూడ్స్. ఓకేమ్మా? ఇప్పుడు మనము ఇన్వెంటరీలే ఇది చేసేసినాం, ఇన్వెంటరీవే అయిపోయినాయి. తర్వాత ఏం క్రియేట్ చేయాలా? తర్వాత ఏంటి మా క్రియేట్ చేయాల్సింది? అకౌంట్స్ ఇన్ఫోలో మేడం. ఓకే, ఎస్, అకౌంట్ ఇన్ఫో. అకౌంట్స్ ఇన్ఫోలో లెడ్జర్స్ ఎంటర్. చెప్తారండి. ఫస్ట్ వన్ క్రియేట్. ఫస్ట్ వన్ క్యాపిటల్, సంపత్ క్యాపిటల్ అన్న పెట్టచ్చు. క్యాపిటల్ అకౌంట్ ఎంటర్, క్యాపిటల్ అకౌంట్. ఓకే, ఇవంతా కూడా ఏం లేదు. తర్వాత సెకండ్ వన్ రెంట్. ఇవి మనం క్రియేట్ చేసుకోవాలా. క్యాష్ వచ్చి డిఫాల్ట్. ఓకే, క్యాష్ వచ్చి డిఫాల్ట్ క్రియేషన్. రెంట్ వచ్చేసి ఏమ్మా ఇండైరెక్ట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకే, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. మనకు రాంగ్ వచ్చిందంటే ఆటోమేటిక్గా ఇది అయిపోతుంది చూడండి. ఎంటర్, ఎంటర్. జిఎస్టీ అప్లికేబుల్ ఉంది. తర్వాత సెట్ ఆల్టర్ జిఎస్టీ స్టాట్యూటరీ ఇన్ఫర్మేషన్, జిఎస్టీ అప్లికేబుల్. దీనికేం అవసరం లేదు మనకు, గూడ్స్కే కదా. తర్వాత రెంట్ అయిపోయింది. తర్వాత మా క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ హెచ్డిఎఫ్సి బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు ఎంటర్, ఎంటర్. ఇది బ్యాంక్ అకౌంట్, బ్యాంకు అకౌంట్స్ ఎంటర్. ఓకే, తర్వాత బ్యాంక్ అయిపోయింది. మీరైతే త్వరగా చెప్తారేమో చెప్పండి. ఓ పర్చేజెస్ క్రియేట్ చేసి ఉండాలి కదమ్మా. తర్వాత చేస్తాంలే పర్చేజెస్, సేల్స్. తర్వాత హెచ్డిఎఫ్సి పవర్ బిల్, పవర్ బిల్ ఎంటర్. పవర్ బిల్ వచ్చి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎంటర్. తర్వాత పవర్ బిల్ అయిపోయింది.
తర్వాత సేల్స్ ఉన్నాయి. క్యాష్ విత్డ్రా ఫ్రమ్ హెచ్డిఎఫ్సి. తర్వాత క్యాష్ రిసీవ్డ్ గణేష్. ఇంటర్నెట్ బిల్లు ఎంటర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. తర్వాత ఇప్పుడు రండి మా వాటిల్లోకి. పర్చేజెస్. ఫస్ట్ పర్చేజెస్ అండర్ గ్రూప్ ఏంటి? పర్చేస్ అకౌంట్. ఓకే, పర్చేస్ అకౌంట్. ఎంటర్. జిఎస్టీ అప్లికేబుల్. సెట్ అవుట్ జిఎస్టీ డీటెయిల్స్. ఎస్. ఎంటర్. ఇక్కడ మనం ఈడెంతమా పర్సంటేజ్? అప్లికేబుల్. ఎంటరు. ఎస్. ఓకే. నాట్ ఇక్కడ నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అప్లికేబుల్. ఓకే. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్. ఇక్కడ ట్యాక్సిబుల్. ఎంటర్. ఇప్పుడు 12%. ఇంటిగ్రేటెడే. మనం మళ్ళీ సిజిఎస్టీ ఎస్జిఎస్టీ ఇది చేస్తాం. ఓకే. ఇది వచ్చేసి గూడ్స్. ఎంటర్. తర్వాత పర్చేజెస్ అయిపోయింది. ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేస్తున్నాం? ఎవరి పేరు? రవి అండ్ సన్స్ మేడం. రవి అండ్ సన్స్. ఎంటర్. సండ్రీ క్రెడిటర్. పర్చేజ్ చేస్తే ఏమొస్తుంది? సండ్రీ క్రెడిటర్. ఎంటర్. ఓకే. తర్వాత సేల్స్ వచ్చి ఇక్కడ సేల్స్ అకౌంట్. ఎంటర్. తర్వాత అప్లికేబుల్. ఇక్కడ ఎస్. ఎంటర్. ఇక్కడ ట్యాక్సిబుల్. ఎంటర్. 12%. ఎంటర్. గూడ్స్. ఎంటర్. తర్వాత ఎవరికి సేల్ చేసింది? ఎవరికి? గణేష్ అండ్ కంపెనీ. ఓకే. గణేష్ అండ్ కంపెనీ. ఇది సండ్రీ డెటార్. ఎస్. సండ్రీ డెటార్. ఎంటర్. ఓకేమ్మా. ఇప్పుడు అయిపోయినాయి, అన్నీ క్రియేట్ చేసేసినాం. ఇప్పుడు ఏం చేయాలా? దేంట్లోకి రావాలా అమ్మా? ఇంకా ఉన్నాయి క్రియేట్ చేసేటివి. ఎంటర్. ఇంకా ఉన్నాయమ్మా. జిఎస్టీ సిజిఎస్టీ ఉందా లేదమ్మా? జిఎస్టీ. ఓకే. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. ఎంటర్. ఇక్కడ చూడండి, జిఎస్టీ టైప్ ఆఫ్ డ్యూటీ ట్యాక్స్ వచ్చి జిఎస్టీ. ఎంటర్. ఇది బాగా వినండి. జిఎస్టీ ఇక్కడ అండర్ గ్రూప్ వచ్చి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. తర్వాత జిఎస్టీ అది దాని కిందకు వస్తే తర్వాత ట్యాక్స్ టైపు సెంట్రల్ స్టేట్ జిఎస్టీ. మనము ఎస్జిఎస్టీ అని ఇది చేసింటే సరిపోయింది కదా. ఉండండి, ఇక్కడ ఇది చేసేస్తాం. ఎస్జిఎస్టీ మనకు 2 కావాలి కదా. ఎస్జిఎస్టీ. ఎంటర్. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. ఇక్కడ జిఎస్టీ. తర్వాత ట్యాక్స్ టైపు ఎస్జిఎస్టీ అంటే ఏమి? ఎస్జిఎస్టీ అంటే ఏమ్మా? స్టేట్, అంతే కదా.
హలో అవును మేడం. ఓకే ఎస్జిఎస్టి. తర్వాత పర్సంటేజ్ 6 ఎంటర్. తర్వాత నార్మల్ రౌండింగ్ ఎంటర్. ఓకే అర్థమైందా? తర్వాత సిజిఎస్టి ఎంటర్. దీనికి కూడా డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఎంటర్. తర్వాత జిఎస్టి ఎంటర్. ట్యాక్స్ టైపు సెంట్రల్ ట్యాక్స్. తర్వాత ఇక్కడ వచ్చేసి 6% ఎంటర్. నార్మల్ రౌండింగ్ ఎంటర్. ఇప్పుడు అన్నీ క్రియేట్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాము, అకౌంటింగ్ ఓచర్లోకి రావాలి. అర్థమైందమ్మా? అర్థమైందా ఇక్కడి వరకు? ఓకే ఎంటర్. వచ్చిన తర్వాత ఫస్ట్ వన్ ఏముంది, మిస్టర్ సంపత్ స్టార్టెడ్ బిజినెస్ విత్ 5 lakhs రూపీస్. మిస్టర్ సంపత్ 5 lakhs రూపీస్తో వ్యాపారాన్ని ప్రారంభించాడు. రిసిప్ట్ అన్నమాట. ఇక్కడ క్యాష్ ఎంటర్. తర్వాత ఇక్కడ మనకు 2 బైలు ఏమీ రాలేదు, క్రెడిట్ బ్యాలెన్స్ డెబిట్ బ్యాలెన్స్ అని ఇక్కడ ఉంది ఆల్రెడీ. ఎస్ అనేది పెట్టాలి. ఎంటర్. ఎస్. ఇక్కడ నో పెట్టాలమ్మా. సింగిల్ ఎంట్రీ మోడ్ ఫర్ పేమెంట్ రిసిప్ట్ కాంట్రా వోచర్స్. ఓకే చూడండి అమ్మా, సిఆర్ డిఆర్ అని వచ్చింది. వచ్చిందా లేదా? ఓకే ఓకే 2 బై కూడా వస్తుంది. ఇక్కడ నో పెట్టామనుకోండి ఎంటర్. ఇక్కడ చూడండి 2 బై వచ్చిందా? ఓకే, అట్లా మనం మార్చుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనం అన్నీ క్రియేట్ చేసినాం. ఇది బ్యాక్ వస్తామా ఒకసారి? హ్యాంగ్ అయిపోయి చేస్తుంది ఒక్కొక్కసారి. అన్నీ క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు అదే సెలెక్ట్ చేసుకొని అమౌంట్స్ వేసుకునేస్తాం. ఓకే సెలెక్ట్ కంపెనీ. ఖాళీ సంపత్తిది మాత్రమే. మిస్టర్ సంపత్ ఇది వచ్చి నిన్నటిది, ఇది వచ్చి ఇప్పుడుది. ఓకే, ఇప్పుడు అకౌంటింగ్ ఓచర్లోకి వస్తాం. చూడండి, మనము ఇదే అయిపోయినా కూడా మళ్ళీ మనం రావచ్చు. ఇప్పుడు ఎంటర్ ఇస్తాం. ఇప్పుడు ఏమ్మా మనకు F12 అది మళ్ళా చూడు, ఒకసారి ఇదైనామంటే మళ్ళీ వెళ్ళిపోతుంది. ఎంటర్. ఓకే, అయ్యయ్యో. ఓకేమ్మా, ఇప్పుడు పేమెంట్ వచ్చేసి ఏమ్మా ఏమిది మారదు. పేమెంట్ కాదు కదా, రిసిప్ట్ కదా. F6 రిసిప్ట్ టు క్యాపిటల్. ఓకే, ఎంతమ్మా? 5 lakhs టు క్యాపిటల్ కదా. క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్. అవునా కాదమ్మా? మీకు అది తెలియడానికే 2 బైలు పెట్టిండేది, ఇంతవరకు పెట్టలేదు. ఇప్పుడు
మనకు మిస్టర్ సంపత్కి స్టార్టెడ్ బిజినెస్ విత్ 5 lakhs రూపీస్ అంటే ఇక్కడ క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్, కాబట్టి క్యాపిటల్ అనేది క్రెడిట్ చేస్తాం టు క్యాపిటల్ 2 times వస్తుంది. తర్వాత బై వచ్చి క్యాష్, ఏమిది డబుల్ ఎంట్రీ పడుతుంది. బై ఎంటర్. ఓకే, క్యాష్ ఇక్కడ చూపిస్తుంది చూడండి, ఎంటర్. ఓకేమ్మా, అర్థమైందమ్మా? ఇది అర్థమైందా? ఇప్పుడు చూడండి, డెబిట్లో వచ్చి ఇక్కడ డెబిట్లో వచ్చి క్యాష్ 5,000, 5 lakhs. తర్వాత నేను అది కాంట్రా నొక్కనేలే, అదే పడిపోయింది. అర్థమైందమ్మా? ఇప్పుడు అది ఉందా లేదో చూస్తాం. ఒక నిమిషం. తర్వాతమ్మా రెండోది ఏమ్మా, పేమెంట్ F5లో రెంట్ డెబిట్ ఏం చేస్తామ్మా? సెకండ్ది రెంట్ పెయిడ్. ఏం డెబిట్ చేస్తాము? రెంట్. ఎంత ఉంది అమౌంట్? బిన్నా మీరు చెప్పినారంటే నేను వేసుకుంటూ వెళ్ళిపోతా. 25,000 ఎంటర్. మళ్ళీ క్యాష్ టు క్యాష్, అంతే కదా? చెప్పరు ఎందుకు? 2 అనేది 2 ఎంటర్ క్యాష్. ఎవరు బాబు? 25,000 నెగిటివ్ బ్యాలెన్స్ వస్తుంది. మనం ఇంతకు ముందుది అది వేయకుండానే ఉండమా. మళ్ళీ మనము ఇన్వెస్ట్మెంట్ వేసుకోవాలి. ఏమే కోవాక్సిన్ కాదు, కోవిషీల్డ్. ఏమ్మా దీంట్లో అమౌంట్ ఇదే వేయలేదమ్మా, చూస్తా. 5 lakhs కదా క్యాపిటల్. ఎంటర్ బై ఎంటర్ క్యాష్ 5 lakhs ఎంటర్. ఇప్పుడు మనకి ఇదే అయింది చూడండి. తర్వాత రెంట్ అవి అయిపోయినాయి. నెక్స్ట్ వన్ చెప్పండి మా. పర్చేజెస్ అవి మళ్ళీ వేసుకుందామా. తర్వాత ఏమ్మా? క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ హెచ్డిఎఫ్సి కాంట్రా. వింటున్నారా? ఓకే, కాంట్రా ఏమి? F4. ఇప్పుడు చూడండి మా, క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ హెచ్డిఎఫ్సి. ఇది మీకు సింపుల్గా ఉంటుంది చూడండి. 2 బై వస్తే మీకు ఈజీ కదా, మీరు ఎక్కడ పెట్టేది ఏమి అనేది అర్థం కాకుండా ఉంటుంది. ఇప్పుడు 2 బై కాంట్రా ఎంట్రీలో క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ హెచ్డిఎఫ్సి. ఏమి ఎంట్రీ? క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ హెచ్డిఎఫ్సి. ఏమ్మా? హెచ్డిఎఫ్సి అకౌంట్ క్యాష్ అకౌంట్. ఓకే, హెచ్డిఎఫ్ క్యాష్ డిపాజిట్ చేస్తున్నాం కాబట్టి 2 క్యాష్. ఎంత అమౌంట్? త్వరగా చెప్పాలా. 35,000. 35,000 ఎంటర్. తర్వాత బై వచ్చేసి ఏం బై? క్యాష్. ఏది మా డెబిట్? హెచ్డిఎఫ్సి. అర్థం కాలేదా? హలో, ఓకే. హెచ్డిఎఫ్సి అకౌంట్ డేటా టు క్యాష్. 2 క్యాష్ అనేది అక్కడ ఇచ్చినాము. పైన
ఓకే, ఇవి చెక్కులు ఇవన్నీ మనకు అవసరం లేదు. నాన్న కోవిషీల్డేనా ఆంటీ వాళ్ళు? తర్వాత కాంట్రా అయిపోయింది. నెక్స్ట్ వన్ ఏమ్మా? పవర్ బిల్లు కదా, పెయిడ్. పవర్ బిల్ పెయిడ్, పేమెంట్ F5. పవర్ బిల్ ఏది డెబిట్? పవర్ బిల్ మేడం. ఓకే, ఎంటర్. ఎంత అమౌంట్? 2650. 2650 ఎంటర్. 2 ఏమి? క్యాష్. ఎంటర్ ఎంటర్. మనం క్రియేట్ చేసే పనులు ఇక్కడ ఉండేటివే ఇంకా వచ్చేది మనకు. తర్వాత పవర్ బిల్ అయిపోయింది. నెక్స్ట్ వన్ ఏమి? సేల్స్ ఉన్నాయి. దాని తర్వాత విత్డ్రా ఫ్రమ్ హెచ్డిఎఫ్సి, క్యాష్ విత్డ్రా ఫ్రమ్ F4 కాంట్రా. ఇప్పుడు క్యాష్ విత్డ్రా చేస్తున్నాం. ఏది డెబిట్ చేయాలా, ఏది క్రెడిట్ చేయాలి? క్యాష్ డెబిట్ చేయాలి మేడం. ఓకే, హెచ్డిఎఫ్సి క్రెడిట్. ఎంత అమౌంట్? 10,000. 10 కదా. ఓకే, ఎంటర్ ఎంటర్. ఇప్పుడు బై క్యాష్ అకౌంట్, క్యాష్ విత్డ్రా చేసుకుంటున్నారు కాబట్టి ఎంటర్. ఓకే, సింపుల్ చూడండి. తర్వాత మా క్యాష్ పెయిడ్ టు రవి అండ్ సన్స్, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ గణేష్. ఈ రెండు మళ్ళీ వేద్దాము. ఈ రెండు తర్వాత సేల్స్, పర్చేజెస్ 4 ఉన్నాయమ్మా. తర్వాత ఇంటర్నెట్ బిల్లు, ఇంటర్నెట్ బిల్ పెయిడ్ F5. ఇంటర్నెట్ బిల్ డెబిట్ ఏం చేస్తాము? ఇంటర్నెట్ బిల్లు. రేవంత్ అర్థమవుతుందా? అర్థమవుతుంది మేడం. ఓకే, ఇప్పుడు 2 వచ్చేసి క్యాష్. ఎంటర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకేమున్నాయి? ఇప్పుడు మనము పర్చేజెస్, సేల్స్ వేసిన తర్వాత మళ్ళీ రిసిప్టు వాళ్ళకి ఇచ్చింది, వాళ్ళకి తీసుకునింది వేద్దామా. ఎందుకంటే అమౌంట్స్ నెగిటివ్లో వస్తాయి అందుకని. ఇప్పుడు ఫస్ట్ ఏమ్మా? పర్చేజెస్ ఏ షెడ్యూల్ ఇచ్చి, షెడ్యూల్ అంటే వాళ్ళకి చెప్పింది F9. పర్చేజెస్ ఏమి? షార్ట్కట్కి ఏమి? F9. ఓకే, ఎంటర్ ఎంటర్. పార్టీ అకౌంట్ నేమ్ ఎవరికి పర్చేజెస్ ఫ్రమ్ రవి అండ్, ఓకే, రవి అండ్ సన్స్. ఎంటర్ ఎంటర్. ఓకే, ఇప్పుడు ఇది పర్చేజెస్. ఎంటర్. తర్వాత ఇప్పుడు చెప్పండి మా, సామ్సంగ్ మొబైల్స్. ఎంటర్. క్వాంటిటీ ఫాస్ట్గా చెప్పండి. 10 numbers. ఓకే, రేటు 7,200. ఓకే. తర్వాత రెడ్మీ. ఎంటర్. 6,500. 15 6,500. 6,500 ఎంటర్. తర్వాత అప్పు 8 మేడం. 8 4,300. 4,300 ఎంటర్. అయిన తర్వాత ఇప్పుడు మనకేమి? SGST, CGST అప్లై చేయాలి. SGST ఎంటర్. 6%. అమౌంట్ రావలేదే, అమౌంట్ చూపిలేదే. ఒక నిమిషం, మనం ఆడేమన్నా ఆప్షన్ ఇది చేసినాం మేము. ఓకే, దాన్ని మళ్ళీ మనం ఇప్పుడు సెర్చ్ చేసుకోవచ్చుమా? సరే మేడం. ఓకే, SGST.
డిస్ప్లేలోకి పో. లిస్ట్ ఆఫ్ అకౌంట్స్, క్యాష్ ఫ్లో, ఇన్వెంటరీ బుక్స్. ఎస్జిఎస్టి 2 కదమ్మా. ఎస్జిఎస్టి, సిజిఎస్టి ఈడేదన్నా మార్చలేదేమో. ఎస్జిఎస్టి డ్యూటీస్, ట్యాక్సెస్, ఎంటర్. జిఎస్టి స్టేట్ ట్యాక్స్ నంబర్ 6%, నార్మల్ రౌండింగ్. ఏం అమౌంట్ రాంది. ఎంటర్ ఎంటర్. ఇది కూడా ఉంది. తర్వాత ఓకేమ్మా. ఈడ డేట్ మార్చాలి. అప్లికేబుల్ ఫ్రమ్ అని 17 కదమ్మా. 17 మనకు ఆడ 2000 ఆడ ఎంత ఉన్నింది సంవత్సరము. ఇప్పుడు మనకి ఎప్పుడు వచ్చిందిమా ఎస్టాబ్లిష్ అయిండేది ఎప్పుడు? 17/2000. జిఎస్టీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందిమా? అది మార్చాలి మనం. 17. ఓకే. ఎంటర్. గూడ్స్. ఎస్. తర్వాత సేల్స్లో కూడా సేల్స్ అకౌంట్. ఎస్. అప్లికేబుల్. ఎంటర్. ఎస్. ఎంటర్. సేల్స్ ట్యాక్సిబుల్. ఎంటర్. 12%. ఇక్కడ 1/7/2017. ఓకే.
ఇప్పుడు పర్చేజ్ మళ్ళీ వేయాలి. పార్టీ నేము రవి అండ్ సన్స్, పర్చేజ్. ఓకేమ్మా. ఇప్పుడు సామ్సంగ్ మొబైల్స్, 10 నెంబర్స్, ఎంటర్ 7200, ఎంటర్. రెడ్మీ ఎంటర్ 15 నెంబర్స్, 6500, తర్వాత అప్పు. ఓకే, అప్పు 8, 4200, 4300, ఎంటర్. ఇప్పుడు SGST. ఏంది ఇది అమౌంట్ రాకుండా ఉంది? నిన్న వచ్చే కదా బాగా. రోజు ఏదో ఒకటి అదేదో ఒకటి. One 7 2017, enter. Set alter GST rate details, yes, enter. ట్యాక్సిబుల్ ఇక్కడ మార్చింది, ఎంటర్. 12%, ఎంటర్. ఇది రామాయణం అయిపోయింది, పొద్దుస్తున్నా. పర్చేజెస్లో రవి అండ్ సన్స్, ఎంటర్. పర్చేజెస్ సామ్సంగ్, ఎంటర్. సామ్సంగ్ ఎంటర్ 10, ఎంటర్. 7200, ఎంటర్. తర్వాత రెడ్మీ ఎంటర్. 15 నెంబర్స్, ఎంటర్. 6500, ఎంటర్. అప్పు ఎంటర్. 8, ఎంటర్. 4300, ఎంటర్. ఇప్పుడు చూస్తాం, ఇప్పుడు రావాలా? ఎస్ జిఎస్టీ. ఓకే, ఏం అమౌంట్ రాలేదే. సరే మళ్ళీ చూస్తాం. జిఎస్టీ, సిజిఎస్టీ మనం క్యాలిక్యులేట్ చేసే పనే లేదు, అక్కడే వస్తుంది. ఏమో రాలేదు. సిజిఎస్టీ టైమే అయిపోయినా.
దాన్ని తర్వాత చూస్తాము. ఇప్పుడు క్యాష్ పెయిడ్, క్యాష్ రిసీవ్డ్ ఉంది కదా. క్యాష్ పెయిడ్ టు రవి అండ్ సన్స్ పేమెంట్ F5 ఎవరికి పే చేస్తున్నారమ్మా? క్యాష్ పెయిడ్ టు రవి అండ్ సన్స్. ఎవరి డెబిట్? రవి అండ్ సన్స్ డెబిట్. ఎంతమ్మా? ఎంత అమౌంట్? క్యాష్ ఎంత పే చేశారమ్మా రవి అండ్ సన్స్కి? లేదా మీ దగ్గర? హలో, అమౌంట్ లేదు మేడం. అమౌంట్ పెట్టలేదు మేడం అక్కడ. లేదా అమౌంట్? వాట్సాప్లో పెట్టాను చూడండి. ఉండండి, అది దాంట్లో లేదు మేడం అమౌంట్ దానికి. ఉండండి, ఒక నిమిషం ఎత్తుకొని వస్తాను. ఫైనల్ CA. ఓకే, క్యాష్ పెయిడ్ టు రవి అండ్ సన్స్, క్యాష్ రిసీవ్ ఫ్రమ్ గణేష్ అండ్ కంపెనీ. అంతా అయిన తర్వాత క్యాష్ ఎంతైతే ఉంటుందో అంతా తీసుకోవడం అన్నమాట. ఎందుకు అమౌంట్ చూపించలేదు? నిన్న చూపించింది కదమ్మా, ట్యాక్స్ కూడా చూపించింది కదా. అవును మేడం. సరే, ఇక్కడి వరకు అర్థమైంది కదా నాన్న? ట్యాక్స్ ఒకటే కదా ఇంకా? అర్థమైంది మేడం. ఓకే, నెక్స్ట్ చెప్తాలే పోనీ. ఇప్పుడు మీకు 11కి ఏం క్లాసు?